హాయ్ వెల్కమ్ యూ శ్రీ శేఖర్ తెలుగు బ్లాగ్. మరి చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్, అంటే ఒక 4-5 రోజులు అవుతుంది వీడియో చేయక. రండి ఇలా వీడియో చేద్దాం. అయితే ఫ్రెండ్స్ నేను పనికి వెళ్ళి ఒక 10 రోజుల పాటు అంటే బయట ఉండిపోయి అక్కడే పని చేసుకొని నిన్ననే సాయంత్రం రావడం జరిగింది. సాయంత్రం వచ్చిన తర్వాత వెంటనే వీడియో చేయాలని మళ్ళీ మీ ముందుకు వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, నేను పోయిన తర్వాత ఒక 10 రోజులు అవుతుంది. 10 రోజులకి చాలా చేంజెస్ లాగా అనిపిస్తుంది. ఈ చెట్టు బాగా పోయేటప్పుడు మామూలుగా ఉండే, కొంచెం మంచిగా గ్లూమ్గా అయింది. అది కూడా మంచిగా అవుతుంది. ఇది ఇట్లా వస్తుండే, ఇట్లా ఇటు కొంచెం ఇటు వచ్చినట్టు అయింది. అయితే దాన్ని పోయేటప్పుడు ఇట్లా గుంజి కట్టేయడం వల్ల అది స్ట్రైట్ వెళ్ళిపోతుంది. అయితే నేను పోయిన కాడ కొన్ని విశేషాలు ఉన్నాయి ఫ్రెండ్స్, దాన్ని చూపిస్తాను. యాక్చువల్గానైతే నేను పని చేస్తా అని చెప్పాను కదా, అది మేస్త్రి పని. చూడండి ఫ్రెండ్స్, ఇవేంటి అంటే నేను పోయింది కొంచెం ఫారెస్ట్ ఏరియా లాంటిది అన్నట్టు పనికి పోయింది. అయితే ఇది ఏంటంటే మీకు బోడ కాకరకాయలు అని అంటారు చూసిన, బోడ కాకరకాయలకు సంబంధించిన చెట్లు అన్నట్టు ఇవి. ఈ గడ్డలు అనేది నేను అక్కడ ఫారెస్ట్ ఏరియా కావడం వల్ల నేను వీటిని ఒక ముసలాయనని అడిగి ఇవి ఎక్కడ దొరుకుతాయి ఈ చెట్లు అని నేను అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ అడిగితే ఇక్కడ చెట్లు చాలా ఉన్నాయి కానీ అయితే ఆయన గొర్రెలు కాస్తాడు. అయితే ఆయన గొర్రెలతోటి పోతుండే కదా, ఇదంతా ఫారెస్ట్ ఏరియా కదా, ఇక్కడ చెట్లు ఉంటాయి అని చెప్పేసి నేను అడిగేసరికి ఇక్కడ ఇంటి పక్కనే ఒక చెట్టు ఉంది బాబు, పోయేటప్పుడు తీసుకొని పో, వర్క్ అయిపోయిన తర్వాత అన్నాడు. అయితే నేను మార్నింగ్ లేచి ఉదయం 6 గంటల నుంచి తవ్వాను, 9 గంటల వరకు తవ్వాను. అంటే ఇది ఏమైందనంటే చాలా లోతులో ఉన్నాయి, దాదాపుగా ఒక 2.5 ఫీట్ల లోతులో ఈ గడ్డలు ఉండడం జరిగింది. నేను అనుకున్నా పైనే దొరుకుతాయి కావచ్చు అనుకున్నా, 1 ఫీట్ లోతులో. కానీ 2.5 ఫీట్లు అంటే 30 ఇంచుల లోతు దొరుకుతాయి, కానీ మనకి గడ్డలు అనేది దొరకలేదు. ఇంకా చాలా కష్టపడ్డాను, 2 గంటల సేపు ఇబ్బంది పడితే తప్ప ఇది బయటికి రాలేదు. ఇది తీసుకున్న తర్వాత తెచ్చాను, నిన్న సాయంత్రం ఇంటికాడ పెట్టాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు కొంచెం ఎర్రమన్ను ఉంటే ఇంకా కుండల కొంచెం ఎర్రమన్ను ఉండే, ఆ ఎర్రమన్నును తీసేసి కొంచెం పోసాను, లైట్గా స్ప్రే చేశాను. స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని నేను ఎస్టాబ్లిష్ చేయబోతున్నాను. వీటన్నిటిని ఇలా పెట్టేస్తాను. అయితే అతను చెప్పాడు ఒకటి, ఓల్డ్ మ్యాన్, ఈ గడ్డను మనం ఇలా పెట్టినా ఇట్లా పెట్టినా కూడా మనకి ఏం కాదన్నాడు. అయితే నేను వీటిని తీసేటప్పుడు పొజిషన్ ఎలా ఉందంటే ఇదిగో ఇలా ఉన్నాయి, ఇవి ఇట్లా ఉన్నాయి ఈ పొజిషన్లో. కానీ అతను ఏం చెప్పాడంటే నాకు ఇలా ఇన్వర్స్లో పెట్టినా కూడా ఏం కాదని చెప్పాడు. కానీ ఇన్వర్స్లో పెడితే ఇది వచ్చే మొలకలు అనేది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే ఈ గడ్డలు చనిపోతాయేమో అని చెప్పేసి నాకు కొంచెం సెల్ఫ్ ఐడియా వచ్చింది. సరే నేనైతే ఇవి మనకు నేచర్లో ఎలా ఉన్నాయంటే ఇలా ఉన్నాయి కాబట్టి నేను ఇలాగే ఎస్టాబ్లిష్ చేస్తాను వీటిని. తర్వాత ఇవి ఎన్ని రోజులకు వస్తాయి అనేది మనము చూద్దాం. తర్వాత వీటిని మళ్ళీ మా చిగుర్లు వస్తాయట. ఇది సీజనల్ ప్లాంట్ కాబట్టి, ఇవి క్రీపర్స్ కాబట్టి ఇవి 4 మంత్స్ వరకు కాత కాస్తాయట. ఇవి మనకు రైనీ సీజన్లో మనకి మొలకెత్తాయట. ఓకే, కంటిన్యూ. అయితే వీటిని అయితే నా చేతితో పెడితే ఏ చెట్టు కూడా అంత ఈజీగా అనేది కొంచెం చాలా కష్టం అన్నట్టు. కాబట్టి మా భార్య పెడుతుంది ఇప్పుడు ఈ చెట్లు. ఆమె చేతితోటి ఎండిపోయిన చెట్టు పెట్టినా కూడా చాలా ఈజీగా బతుకుతుంది, ఎందుకంటే ఆమె హ్యాండ్ అనేది ఒక రకంగా వస్తావాసి కాబట్టి ఆమెతోటే పెట్టిస్తా. ఇప్పుడు నేను పెట్టాను అనుకోండి, పోయినాయి అనుకో, అబ్బా మళ్ళీ నేను నిరాశపడాల్సి వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఆమెతోటే వీటిని చెట్లను పెట్టిస్తా. ఆమె పెడితే ఖచ్చితంగా బతుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను అది చెప్పేది విషయం అది ఫ్రెండ్స్. అయితే మన చేతితో పెడితే ఉండవు కదా, ఇప్పుడు చూడండి చేతితో పెట్టిస్తున్నాను. ఖచ్చితంగా ఇవైతే బతుకుతాయని నాకైతే నమ్మకం ఉంది. అది 3 చెట్లలో మరి ఆడదేదో మొగదేదో మనకైతే తెలియదు. అందుకని 3 ఒక దగ్గరనే కొంచెం డిస్టెన్స్ ఫాలో అవుతూ వీటిని మనం పెడుతున్నాం. చెట్టు అది మట్టిపోయి ఇదంతా. అయితే దీంట్లో గింజలు కూడా ఉన్నాయి, కానీ వీటిలో మనకి మొలకెత్తే శాతం అనేది చాలా తక్కువ అట. ఎంత అంటే ఇక చాలా తక్కువ, ఇక అట్లా ఈ మొలకెత్తే శాతం అనేది తక్కువ ఉండడం వల్ల గింజలతో ఎందుకని చెప్పేసి ఇక నేను గడ్డల కోసం చాలా రోజుల కాంచి వెయిటింగ్ చేస్తున్నా. ఎలా పెట్టావు అది? అలా పెట్టావా? ఓకే. ఇది పెట్టలేదా? ఓకే, చూడు ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ పెడుతుంది కుండలో. మేము ఎర్రమన్ను ఇది అలుక్కునేది అన్నట్టు. సిటీలలో అయితే ఇది మనకు కనిపించలేదు. అది ఎర్రమన్ను ఎరువులాగా, ఇది ఫారెస్ట్ నుంచి తెచ్చిన మట్టి, అంటే మాకు ఇళ్ళల్లో అలుక్కోవడానికి తెచ్చిన మట్టి అన్నట్టు. ఇది పోసింది దానికి కొంచెం ఏంటంటే సపోర్టెడ్ అన్నట్టు, ఇక కొంచెం బలం లాగా. షాన్ పెట్టిపోయింది, ఇంట్లో సపోర్ట్ వస్తుంది. అది ఫ్రెండ్స్, పాప లోపలి పోయిందా అని చెప్పేసి కొంచెం డౌట్ వచ్చింది. ఇంట్లో హీటర్ పెట్టుండే. అది ఫ్రెండ్స్,
అది అట్లా కూర్చోకు, అట్లా కూర్చోకు. దాన్ని స్ట్రైట్ చేసి పెట్టు అంతే, నువ్వు దాన్ని ఏం అట్లా ల్యాండింగ్ అట్లా చేయక. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పెట్టేస్తుంది. అయితే ఇవి మనకు ఎప్పుడు వస్తాయి అనేది, ఇక ఏం సంగతి అనేది మనం ఒక ఐడెంటిఫై చేసుకోవాలి దీన్ని, ఈ ప్లేస్ని ఐడెంటిఫై చేసుకొని మనము అవి ఎప్పుడు ఎట్లా వస్తాయి మొలకలు అనేది చూడాల్సి ఉంటుంది. కానీ వీటికి వాటర్ అనేది ఎప్పటికి ఉండాలట. ఇది మనం ఇంట్రెస్ట్ కొద్దీ తెచ్చాం కాబట్టి దేవుని దయ వల్ల బతికితే మాత్రం మనకి గడ్డలు అనేది చాలా రోజుల వరకు మనకు కాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ కాసిన చెట్టే, అందుకనే పట్టుకొచ్చాను. అది ఫ్రెండ్స్, అయితే ఆన్లైన్లో వీటి రేట్ చూస్తే ఒక్క గడ్డకి అది ఫీమేల్ ప్లాంట్ అయినా ఫీమేల్ అయినా లేదంటే మేల్ అయినా కూడా ప్రతి ఒక్క గడ్డకి మనకి 700 ప్రైజ్ ఉన్నది, 700 అట్లా ప్రైజ్ ఉంది. ఇంకా పోసాయి మొత్తం పోసాయి, అట్లా పోసాయి. ఈ మట్టి కూడా అంతా దాని మీదకి వేసాయి. అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఈరోజు విశేషం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఇంకొక విశేషం ఉంది. అక్కడ ఎటు చూసినా కూడా చీపురు పుల్లలు బాగున్నాయి ఫ్రెండ్స్. అయితే చీపురు కట్టలు మనకి ఇక్కడ కొనుక్కోవాలనుకుంటే మనకి చాలా రేట్ అవుతుంది. రేట్ అంటే మరీ ఓవర్ రేట్ ఏం లేదనుకో, ఒక 50 రూపాయలు అవుతుంది. కానీ నేనేం చేశానంటే మార్నింగ్ టైంలో నేను పనికి ఎక్కేసరికి 9:30 అట్లా అవుతుంది కాబట్టి నేనేం చేశానంటే ఉదయం 6 గంటలకు లేచిపోయి ఇది చీపురు కట్టలు ఇవి నేను కోసుకొచ్చాను అన్నట్టు. వీటిని మార్నింగ్ మనం బయటకు వెళ్తాం కదా, బయటకు వెళ్ళినప్పుడు వీటిని కోసుకొచ్చి ఎండబెట్టేసి కట్టి పెట్టాను. అదే వీటితో పాటుగా 3 చీపురు కట్టలు కూడా తెచ్చాను. అట్లా మనం ఎటైనా పోయినప్పుడు ఫ్రెండ్స్ అక్కడ మనకు అనుకూలంగా మనకు ఏదైనా మనకి ఏదైనా అక్కడికి వచ్చేది ఉందా అని చెప్పేసి మనం ఆ సరౌండింగ్స్లో మనము ఆలోచించుకుంటే మనకు ఇలాంటి కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అట్లా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు విశేషాలు. ఫ్రెండ్స్ ప్లీజ్ మనకి సబ్స్క్రైబర్స్ చేసుకోండి ఫ్రెండ్స్, మనకి లైక్ చేయండి ప్లీజ్ దయచేసి. ఇది ఎందుకంటే మనకి ఎంతోమంది వీడియోస్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ మా అసలు లోకల్ వ్లాగ్స్ని అలాంటి వాళ్ళని మీరు లైక్ చేసి సబ్స్క్రిప్షన్ చేస్తే మాకు ఎంతో సాయం చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.